నవంబర్ 2025లో ఏ 6 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. పలాస, అమరావతి, మదనపల్లె, మార్కాపురం, గూడూరు మరియు రాజంపేట ఈ ఆరింటికి ఆమోదం తెలపనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 2025లో 6 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. ప్రతిపాదిత జిల్లాల పేరొచ్చి పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లె మరియు రాజంపేట. నవంబర్ 7, 2025న మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఆ తర్వాత ప్రజల అభ్యంతరాల కోసం కొంత సమయం తర్వాత తుది గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. కొత్త జిల్లాలు రాష్ట్రం మొత్తం 26 నుంచి 32కి పెరగబోతున్నాయి. 8వ కేంద్ర వేతన సంఘం అనగా సెంట్రల్ పే కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ను 8వ కేంద్ర వేతన సంఘం చైర్పర్సన్గా నియమించింది. జస్టిస్ దేశాయ్ గతంలో ఉత్తరాఖండ్ మరియు గుజరాత్ రెండింటిలోనూ యూనిఫామ్ సివిల్ కోడ్ కమిటీలకు నాయకత్వం వహించారు. వారి యూసీసీ నివేదికలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం డీలిమిటేషన్ కమిషన్కు కూడా ఆమె నాయకత్వం వహించారు. ఇది నియోజకవర్గాల సంఖ్యను 83 నుంచి 90కి పెంచింది. భారతదేశంలో SJ-100 సివిల్ ప్యాసింజర్ విమానాలను తయారు చేయడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL ఏ దేశ కంపెనీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? రష్యాతో. భారతదేశంలో SJ-100 సివిల్ ప్యాసింజర్ విమానాలను తయారు చేయడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రష్యా యొక్క పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీ యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్తో ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. అక్టోబర్ 27, 2025న మాస్కోలో సంతకం చేయబడిన ఈ చారిత్రాత్మక ఒప్పందం 1988 తరువాత భారతదేశంలో మొట్టమొదటి పూర్తిస్థాయి ప్రయాణికుల విమానాల ఉత్పత్తిని ఇది సూచిస్తుంది. ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు కువైట్లోని ఏ ద్వీపంలో దిల్మున్ నాగరికతకు చెందిన 4000 ఇయర్స్ పురాతన ఆలయాన్ని కనుగొన్నారు. ఫైలాకా ద్వీపంలో. ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు కువైట్లోని ఫైలాకా ద్వీపంలో 4000 సంవత్సరాల పురాతన ఆలయాన్ని కనుగొన్నారు. ఇది పురాతన దిల్మున్ నాగరికతకు సంబంధించినది. టెల్మున్ అని కూడా పిలువబడే దిల్మున్ నాగరికత తూర్పు అరేబియా ద్వీపకల్పంలో అభివృద్ధి చెందింది. ఇది సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ మరియు పెర్సియన్ గల్ఫ్ వెంబడి ఇరానియన్ తీర ప్రాంతాలకు కూడా విస్తరించింది. దిల్మున్ మెస్పటోమియా మరియు సింధు లోయలను కలిపే శక్తివంతమైన కాంస్య యుగం వాణిజ్య కేంద్రంగా ఉంది. తీహార్ పండుగను ప్రధానంగా ఏ దేశంలో జరుపుకుంటారు? నేపాల్. 5 రోజుల హిందూ పండుగ అయిన తీహార్ను ప్రధానంగా నేపాల్లో జరుపుకుంటారు. ఈ పండుగలో 2వ రోజును కుకుర్ తిహార్ అని కూడా పిలుస్తారు. దీని అర్థం కుక్కల రోజు. ఈ రోజున కుక్కలను పూజిస్తారు మరియు పూలదండలు, నుదుటిపై టికా మరియు ప్రత్యేక ఆహార నైవేద్యాలతో గౌరవిస్తారు. నేపాల్ నమ్మకంలో కుక్కలను మృత్యుదేవత అయిన యమరాజు దూతలుగా భావిస్తారు. ఈ ఆచారం యమరాజును శాంతింపజేయడానికి మరియు రక్షణ అదేవిధంగా ఆశీర్వాదాలను పొందడానికి నిర్వహిస్తారు. బోండ్ల వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? గోవా. ఇటీవల బోండ్ల వన్యప్రాణుల అభయారణ్యం లోపల ఉన్న గోవాలోని ఏకైక జూ 12 సంవత్సరాల తర్వాత కొత్త జంతువులను స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. ఒక మురిగే జింక మరియు ఒక జత ఎలుగుబంట్లు ఉన్నాయి. బోండ్ల వన్యప్రాణుల అభయారణ్యం గోవా యొక్క ఈశాన్య భాగంలో ఉంది. ఇది అనాథ మరియు గాయపడిన జంతువులకు ఆశ్రయంగా
స్థాపించబడింది. ఇది వాగుల వెంబడి చెరుకుతో తేమతో కూడిన ఆకురాల్చే మరియు పాక్షిక సతత హరిత అడవులను కలిగి ఉంది. గోస్ట్ జెల్లీ ఫిష్ అనే నీటి అడుగున డ్రోన్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. చైనా గోస్ట్ జెల్లీ ఫిష్ అనే మారుపేరుతో నీటి అడుగున డ్రోన్ను అభివృద్ధి చేసింది. ఈ డ్రోన్ మృదువైన హైడ్రోజన్ పదార్థంతో తయారు చేయబడింది. పారదర్శక శరీరాన్ని కలిగి ఉంటుంది. ఇది నిజ సమయ వస్తువు గుర్తింపు కోసం ఏఐ చిప్ మరియు మైక్రో కెమెరాతో అమర్చబడి ఉంటుంది మరియు చాలా తక్కువ ఎనర్జీ వినియోగంతో పనిచేయగలదు. దీని ప్రాథమిక ఉపయోగాలు రహస్య నీటి అడుగున నిఘా, పర్యావరణ పర్యవేక్షణ మరియు అంతరాయం కలిగించకుండా సముద్ర జీవులను పరిశీలించడం. అక్టోబర్ 2025లో ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల మరియు కళాశాల పాఠ్యాంశాల్లో చెస్ను ప్రవేశపెట్టింది? గోవా. గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ పాఠశాల మరియు కళాశాల పాఠ్యాంశాల్లో చెస్ను ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. ఈ ఇనిషియేటివ్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి మరియు వ్యూహాత్మక ఆలోచన నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. గోవాలో జరిగిన ఫిడే ప్రపంచ కప్ లోగో ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పెంచింది. ఫిడే ప్రపంచ కప్ గోవా ఆర్థిక వ్యవస్థకు సానుకూల ఊపునిచ్చింది. 2025 విజిలెన్స్ అవేర్నెస్ వీక్ యొక్క థీమ్ ఏమిటి? నిఘా మా ఉమ్మడి బాధ్యత. విజిలెన్స్ అవర్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. భారతదేశం అంతటా అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025 జరుపుకుంటారు. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి విజిలెన్స్ మన భాగస్వామ్య బాధ్యత. ప్రజా జీవితంలో నిజాయితీని ప్రోత్సహించడం మరియు అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడం దీని యొక్క లక్ష్యం. పాలన మరియు ప్రజా పరిపాలనలో నీతి, పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని ఈ వారం ప్రోత్సహిస్తుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ చివరి వారంలో దీనిని ప్రతి సంవత్సరం పాటిస్తారు. 2025లో అత్యంత శక్తివంతమైన తుఫాన్ అయిన మెలిస్సా ఏ దేశాన్ని ప్రభావితం చేసింది? జమైకా. 2025లో అత్యంత శక్తివంతమైన తుఫాన్ అయిన మెలిస్సా హరికేను ప్రధానంగా జమైకాను ప్రభావితం చేసింది. కేటగిరీ 5 హరికేను అక్టోబర్ 28న జమైకాను తాకింది. దీనివల్ల విస్తృతమైన వరదలు, మౌలిక సదుపాయాల నష్టం మరియు విపత్తు అంతరాయాలు వంటి విపత్కర నష్టం వాటిల్లింది. కరేబియన్ గుండా తుఫాను అనేక ఇతర దేశాలను కూడా ప్రభావితం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D విండ్ డేటా శాటిలైట్ నెట్వర్క్ను ఏ కంపెనీ నిర్మిస్తుంది? స్టెల్లిరస్. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D విండ్ డేటా ఉపగ్రహ నెట్వర్క్ను నిర్మిస్తున్న కంపెనీ హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి వచ్చిన స్టార్టప్ కంపెనీ అయిన స్టెల్లిరస్ టెక్నాలజీ. వివిధ ఎత్తులలో గాలి వేగం మరియు దిశను సంగ్రహించే త్రిమితీయ పవన డేటాను అందించడానికి ఉపగ్రహాల సమూహాన్ని ప్రయోగించాలని కంపెనీ యోచిస్తున్నది. యుగేన్ భారత్ నేషనల్ మ్యూజియం ఏ ప్రధాన ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయబడింది? సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్టు. యుగేన్ భారత్ నేషనల్ మ్యూజియం సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం అవుతుంది. ఈ మ్యూజియం భారతదేశ నాగరికత మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. దేశం యొక్క కాలాతీత చరిత్ర, వర్తమానం మరియు భవిష్యత్తు దృష్టిని జరుపుకుంటుంది. ఉత్తరప్రదేశ్లో కొత్తగా ప్రకటించిన 76వ జిల్లా పేరు ఏమిటి? కళ్యాణ్ సింగ్ నగర్. మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ గౌరవార్థం కళ్యాణ్ సింగ్ నగర్ అనే
కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అలీగర్ మరియు బులంద్‌షహర్ జిల్లాల ప్రాంతాలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా ఏర్పడిన ఉత్తరప్రదేశ్ యొక్క 76వ జిల్లా అవుతుంది. ఐఎన్ఎస్ ఇక్షకును ఏ భారతీయ నౌకా నిర్మాణ సంస్థ నిర్మించింది? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. ఇటీవల భారత నౌకాదళం స్వదేశీయంగా నిర్మించిన సర్వే వెజల్ అయిన ఇక్షక్ నేవల్ బేస్ కొచ్చిన్లో ప్రారంభించబడుతోంది. దీనిని కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఇది 80% కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్ను కలిగి ఉంది. సర్వేలతో పాటు ఇది మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం మరియు ఆసుపత్రి నౌకగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలో మొట్టమొదటి ఎన్‌పెగ్డ్ స్టేబుల్ కాయిన్ జేపీవైసీని ఏ దేశం ప్రారంభించింది? జపాన్. ఇటీవల జపాన్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఎన్‌పెగ్డ్ స్టేబుల్ కాయిన్ను ప్రారంభించింది. దీనిని జేపీవైసీ అని పిలుస్తారు. జపనీస్ ప్రభుత్వ బాండ్లు మరియు దేశీయ పొదుపుల ద్వారా పూర్తిగా మద్దతు ఇవ్వబడుతుంది. ఈ నాణ్యం పూర్తిగా ఎన్నగా మార్చదగినది మరియు విస్తృత అంతర్జాతీయ ఉపయోగం కోసం లక్ష్యంగా పెట్టుకుంది. ఆవిష్కరణను ప్రోత్సహించడం మరియు స్టార్టప్ల కోసం లావాదేవీ ఖర్చులను తగ్గించడం దీని యొక్క లక్ష్యం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యసభ ఎన్నికలు 2025లో ఎన్ని సీట్లకు ఓట్లు పడ్డాయి? 4 సీట్లకు. జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా సంవత్సరాలు ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 2025లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లు వేయబడ్డాయి. అక్టోబర్ 24, 2025న పోలింగ్ జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ 3 సీట్లు గెలుచుకుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ 1 స్థానాన్ని గెలుచుకుంది.